రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో అంగరంగ వైభవంగా జరుగు బ్రహ్మోత్సవాలు జరుగుచున్నటువంటి సందర్భంలో ఈనాడు ఆ కోదండరాముడు మోహిని అలంకారంతో మనకు దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. ఒంటిమిట్ట అని పేరు విన్న వెంటనే కోదండరాముడే మనకు గుర్తుకొస్తాడు. అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. అది మాత్రం కాదు, భగవంతుడు తనకు తానుగానే దేవాలయాన్ని కట్టించి ఇవ్వమని నిర్మాణం చేసి ఇవ్వమని అడిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కదా అది. వాళ్ళ మనస్సులో, వాళ్ళ యొక్క హృదయంలో, వాళ్ళ స్వప్నంలో కనిపించి భగవంతుడు తనకు ఒక దేవాలయం కావాలి, నిర్మించాలి, తనను ప్రతిష్ఠింపచేయాలి అని ఏరికోరి స్వామి వేంచేసినటువంటి దివ్య స్థలం, దివ్య ధామం, దివ్య క్షేత్రం ఇది ఒంటిమిట్ట. ఎత్తైనటువంటి ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభంలో అద్భుతమైనటువంటి ఆ గరుడ పటం అనేది ఎగురుతూ ఉన్నది. ముక్కోటి దేవతలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి వేంచేసి ఉన్నారు గరుడుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి. గరుడు స్వామివారికి ఎల్లప్పుడూ కూడా సేవ చెయ్యాలి అని ఉవ్విళ్ళూరేవాడు. అంచేత గరుడునికి మొట్టమొదటగా దాసస్సఖా వాహనం ఆసనం ధ్వజో అన్నారు. దాసుడుగా ఉన్నాడు భగవంతుడికి, వాహనంగా ఉన్నాడు, సఖా మిత్రుడిగా ఉన్నాడు. ఈ ప్రకారంగా ఎన్నో విధాల కైంకర్యాన్ని చేస్తున్నటువంటి ఆ గరుడ దర్శనం కూడా, గరుడ పట దర్శనం కూడా మనకు సర్వక్షేమదాయకం. ముఖ్యంగా
ఎవరైతే చౌర్యాన్ని అక్కడ అంటే చోర ప్రవృత్తితో ఉన్నారో వాళ్ళని మార్చి వాళ్ళు సంపాదించేటువంటి ధనం చేత ఒక పుణ్య కార్యాన్ని భగవంతుడు అక్కడ తలపెట్టాడు. అంచేత ఒంటోడు మిట్టడు అనేటువంటి వాళ్ళు భగవద్ ఆజ్ఞతో భగవద్ ఆదేశంతో ఈ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టారు కనుక వాళ్ళ పేరు పైన ఈ దేవాలయం అనేది వెలసి ఉన్నది, ఒంటి మిట్ట అని. అది మాత్రం కాదు, ఇచ్చట ఉన్నటువంటి గోపురాలు దాదాపు 3 గోపురాలు అక్కడ ఉంటాయి. ఆ గోపుర దర్శనం అనేది మంచి శిల్పకళా నైపుణ్యంతో ఆ గోపురాలు విలసిల్లి ఉంటాయి. అటువంటి గోపురపు శోభతో ఈ ఒంటిమిట్ట దేవాలయం అనేది అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నది. భగవంతుడైనటువంటి రామభద్రుడు ఎన్నో ఘన కార్యాల్ని చేశాడు. అంటే మానుషం మన్యే అని చెప్పుకున్నాడు రామభద్రుడు. ఎప్పుడూ కూడా తన యొక్క స్వామిత్వాన్ని ప్రదర్శించలేదు స్వామి. రాముణ్ణి ఎంత చక్కగా అలంకరించారు. సాక్షాత్ శ్రీమూర్తియా ఆనాడు దేవతలను అనుగ్రహించాలి. అదే ప్రకారం దానవులకి ఆ అమృతం అనేది ఇవ్వకూడదు. అద్భుతమైనటువంటి ఆ గోపురాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. గోపుర దర్శనం అనేది సర్వక్షేమదాయకం మనకు. ఆ గోపురాలు అనేవి ఎప్పుడూ కూడా ఎంత దూరంలో మనం చూసినా కూడా ఒక దేవాలయం ఇక్కడ ఉన్నది అని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా గోపురాన్ని మనం చూస్తూ ఉంటాం. అది 100 కిలోమీటర్లు ఉండొచ్చు. అచ్చటి నుండి ఒక గోపురం కనిపిస్తున్నది అంటే ఆహా, ఇక్కడ భగవంతుడు ఏం చేసి ఉన్నాడు అనేటువంటి భావన మనకు అక్కడి నుండే ప్రారంభమవుతుంది. దగ్గరికి వెళ్ళి చూడాలనే లేదు, అక్కడి నుండి మనం చూడొచ్చు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నారీమణులు అక్కడ కోలాటాలను చేస్తూ ఆ భగవద్ ఆగమనానికే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనాడు మనం చెప్పుకుంటున్నాం మోహిని అవతారంలో స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు అని. ఆనాడు దేవతలందరూ కూడా శరణాగతి చేశారు. రాక్షసులు వాళ్ళు బలగర్వితులు, అహంకార మదమత్తులు కూడా. ఎట్లయినా కూడా అమృతాన్ని తాము అపహరించుకోవాలి, అలాగే దాన్ని మనమే అందరూ తీసుకోవాలి అని అనుకున్నారు. ఆ సమయంలో దేవదేవుడు ఏ ప్రకారంగా అనుగ్రహించాడు అంటే వాళ్ళని ఆ రాక్షసుని ముఖ్యంగా మభ్యపెట్టారు. ఆ దిక్కు నుండి వాళ్ళు మరల్చాలి. అంచేత చూచాడు భగవంతుడు వీళ్ళు ఏ ప్రకారంగా ఆ అమృతం వైపు తమ యొక్క నేత్రాలను చూపించకుండా వాళ్ళ యొక్క దృష్టి అక్కడికి పోకుండా ఏం చెయ్యాలి అని భగవంతుడు భావించి లోకరక్షణం కొరకు ఒకవేళ రాక్షసులకి అమృతం దక్కితే ఇక అంతే సంగతి, ఈ లోకమంతా కూడా సర్వనాశనమవుతుంది. ఎందుకంటే భగవంతుడే సృష్టి స్థితి లయ కారకుడు. అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతుమోపరస్మిన్ శేముషీ భక్తిరూప అని భగవద్రామానుజుల వారు చక్కగా చెప్పారు. ఎంతో అద్భుతమైనటువంటి సేవ ఇప్పుడు దర్శించుకుంటున్నాం. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంగు ఇది నీ వేలితో వెగటు నా సోదంగు ఇది నీ వేలితో
చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకారా జగన్మోహనాకారా ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీణులు తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీణులు తనియవు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకారా జగన్మోహనాకారా కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు వెడగుదనమిది కలిగెనిది నా వేలితో వెడగుదనమిది కలిగెనిది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకారా జగన్మోహనాకారా
పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ నిన్నియుదేరెమును నీవేలితో జగన్మోహనాకారుడైనటువంటి ఆ స్వామి ఈనాడు మనకు అందరికీ కూడా ఆనాడు తాను చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని స్మరింపజేస్తూ ఉన్నాడు. ప్రాచీనమైనటువంటి ఆ శిల్పకళా సంపద ఆ ఒంటిమిట్టలో ఎంతో వైభవంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి రూపం ఈనాడు! ఇతను కోదండరాముడా లేక సాక్షాత్తు ఆ మహాలక్ష్మియా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అహోరూపం అహోధామ అహో అస్యా నవంవయ ఇతితే తాం అభిధృత్య పప్రచ్యు జాతహృచ్చయా అని శ్రీమద్భాగవతంలో 8వ స్కందంలో ఆ మోహిని అవతార వైభవాన్ని తెలియజేస్తున్నారు వ్యాస భగవానుడు. మొట్టమొదటగా అమృత మథనం ఆ సమయంలో అథ ఉదదేహే మధ్యమానాత్ కాశ్యపైః అమృతార్థిభిః ఉదతిష్ఠన్ మహారాజ పురుషః పరమాద్భుతః అని చెప్పిన రీతిగా ఆ సమయంలో అక్కడి నుండి అందరూ సిద్ధంగా ఉన్నారు. అమృతపూర్ణ కలశం బిభ్రత్ వలయభూషితః సవై భగవతః సాక్షాత్ విష్ణోః అంశాంశ సంభవః అని ఆ ధన్వంతరి ఈ అమృత కలశాన్ని ఆ ప్రకారంగా స్వీకరించి పైకొచ్చాడమా. ధన్వంతరితి ఖ్యాతః ఆయుర్వేద దృగిజ్యభాక్ తమాలోక్య అసురాः సర్వే కలశం చ అమృతామృతం అన్న రీతిగా ఆ కలశం ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళందరూ కూడా అపహరించాలని చూశారు. ఎందుకంటే వాళ్ళకి అంత త్వర ఎట్లయినా కూడా ఈ అమృత భాండం మనకే దక్కాలి, వీళ్ళకి దేవతలకు దక్కకూడదు అని వాళ్ళందరూ కూడా భావించారన్నమాట. లిప్సంతః సర్వవస్తూని కలశం తరసాహరన్నే నియమానే అసురైః తస్మిన్నే కలశే అమృతభాజనే. దేవతలు అలా చూస్తూ ఉండగా ఈ రాక్షసులు వాళ్ళందరూ కూడా ఏకమై ఆ కలశాన్ని అమృత కలశాన్ని తరసాహరన్నే వెంటనే వాళ్ళు అపహరించారన్నమాట. వీళ్ళు అలా దిక్కులు చూస్తూ ఉన్నారు. విషన్న మనసో దేవాః హరిం శరణమాయయుః ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్యకామకృత్. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. విషన్న మనసులు దేవతలందరూ కూడా ఎంత మకుటమాలోత్తంస చూడాలలామా అన్న రీతిగా ఎంత అద్భుతమైనటువంటి రూపం ఈనాడు. ఆ మోహిని అవతారాన్ని మనం చూస్తూ ఉంటే, మనం దర్శిస్తూ ఉంటే, ఆనాడు ఇటువంటి అవతారాన్ని మోహిని అలంకారాన్ని చూచి వాళ్ళందరూ కూడా దానవులందరూ కూడా అలా ఆకృష్టులయ్యారు కదా అని మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆ తిరుముఖ మండలంలో ఆ నాసికలో 2 ఆ ముక్కు పుడకలతో అదే ప్రకారం అద్భుతమైనటువంటి తిలకంతో అలా ఆ కోదండరాముడు మోహిని అలంకారంతో మెల్లమెల్లగా తన దేవాలయం నుండి దిగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇది తద్దైన్యమాలోక్య భగవంతుడికి అతడు శరణాగత వత్సరుడు. ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళని రక్షించడంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు దేవదేవుడు. వాళ్ళ యొక్క దైన్యాన్ని చూచిన వెంటనే
భగవాన్ భృత్య కామకృత్ అని పదాన్ని వాడారు. భృత్య కామకృత్ అన్నప్పుడు భృత్యులు కులశేఖరాళ్వాళ్ళు చెప్పిన రీతిగా త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్యగితి మాం స్మర లోకనాథ అని ఆయన ఏ ప్రకారంగా చెప్పుకున్నారో అలాగే భృత్యుల యొక్క మనోరథాన్ని పూర్తి చేయడంలో మొట్టమొదటివాడు ఎవరు అంటే సాక్షాత్ భగవాన్. అందువల్ల భృత్య కామకృత్ అని అక్కడ చెప్పారు. అటువంటి వాళ్ళ యొక్క ఆ భక్తుల యొక్క భృత్యుల యొక్క దాసుల యొక్క శరణాగతుల యొక్క ఆశ్రితుల యొక్క సమస్తమైనటువంటి మనోరథాన్ని పూర్తి చేయడంలో ముందుండేవాడుట భగవంతుడు. మాఖిద్యత మిథోర్థవ సాధయిష్యే స్వమాయయా అని ఆయన ఆశ్వాసమిచ్చాడు. ఇది భగవంతుని యొక్క లక్షణం. ఎలాగైతే గజేంద్ర వృత్తాంతంలో ఆ రక్షణ వృత్తాంతంలో మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి అన్నారే, ఆ సమయంలో ఆ మాట చాలు అందరికీ కూడా రక్షణంగా ఉంటుంది కనుక ఇచ్చట మాఖిద్యత మిథోర్థవ సాధయిష్యే స్వమాయయా, మీరు భయపడకండి, మీరు ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా ఇది కాకండి అని చెప్పి మిత కరిరభూతేషాం తదర్థే తర్షచేతసాం అహం పూర్వం నత్వన్నత్వమితి ప్రభో దేవాః స్వం భాగమర్హంతి ఏ తుల్యాయాస హేతవః సత్రయాగ ఇవైతస్మిన్ ఏష ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం. అందరూ కలిసి ఆ అమృతం కొరకు ఎంతో కష్టపడ్డారు. భగవంతుడి యొక్క సహాయం, ఆ వాసుకి అందరూ కూడా మందర పర్వతం ఇదన్నీ కూడా అక్కడ విశేషంగా ఉన్నాయి కనుక నాకు అని వాళ్ళందరూ కొట్లాడుకుంటున్నారట. దేవ ఇతి స్వాన్ ప్రత్యషేధన్వై దైతేయా జాతమత్సరా దుర్బలా ప్రబలాన్ రాజన్ని గృహీత కలశాన్ముహు. ఈ దేవతలందరూ కూడా దుర్బలురే, వాళ్ళంతా ప్రబలంగా ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఈ ప్రకారంగా కొట్లాడుకుంటూ ఉంటే ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర. ఈ సమయంలో పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటే మూడో వాడికి ఎప్పుడు కూడా లాభమే కదా. అంచేత ఏతస్మిన్నంతరే ఈ మధ్యలో ఆ మహావిష్ణువు సర్వ ఉపాయవిత్ సకల ఉపాయాల్ని కూడా చక్కగా తెలుసుకున్నటువంటి స్వామి అలా మెల్లమెల్లగా ఆ ఈశ్వర యోషిద్రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం. ఆహా, యోషిద్రూపం. భగవంతుడికి ఆయన ఏ రూపాన్ని ఎప్పుడైనా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇచ్ఛా గృహీతాభిమతోరుదేహ అని మనకు పురాణం చెప్తుంది కనుక తాను ఏ ప్రకారంగా ఏ రూపాన్ని స్వీకరించాలి అని అనుకుంటాడో భగవంతుడు ఆ రూపాన్ని స్వీకరించగలడు. ఎందుకంటే అతని యొక్క జన్మ కర్మాధీనం కాదు కదా, మన యొక్క జన్మ కర్మాధీనం కదా. అలా ఒంటిమిట్ట ఆ క్షేత్రంలో కోదండరాముడు ఈనాడు మోహిని అలంకారంతో ఆ మకర తోరణం అని చెప్తూ ఉంటాం. అలాగే వెండి తిరుచిలో లోపల నుండి అలా బయటికి వచ్చి భక్తులందరూ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. భక్తుల కోలాటాల నడుమ భగవంతుడు వేంచేస్తున్నాడు. అందరికీ కూడా ఆశ్చర్యం. ఇన్ని రోజుల పాటు మనం దర్శించుకున్నటువంటి ఆ కోదండరాముడా ఈనాడు ఈ మోహిని అలంకారంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ప్రతిరోజు ఇలా ఉంటేనే బాగుంటుందేమో అనేటువంటి భావన కూడా భక్తుల యొక్క హృదయాలలో అలా తాండవమాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి రూపాన్ని యోషిద్రూపం అనిర్దేశ్యం అన్నారు. అటువంటి రూపాన్ని నభూతో న భవిష్యతి ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. అటువంటి రూపాన్ని మనం చూచి దర్శించుకుని తరిద్దాం. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై. శ్యామ సుందర మూర్తికి జై జై, సామజవర సంత్రాతకు జై జై.
లోకపాలనా పరునకు జయ జయ శ్రీకర గుణభూషితునకు జయ జయ శ్రీకర గుణభూషితునకు జయ 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 రామచంద్ర మహారాజుకు జయ జయ భూమి తనయాపతికి ని జయ వాసుదేవ శుభమూర్తికి జయ జయ వాసుదాస వరదునకు జయ జయ వాసుదేవ శుభమూర్తికి జయ జయ వాసుదాస వరదునకు జయ జయ దాస జనావనరతునకు జయ జయ దాస జనావనరతునకు జయ జయ వాసరపతి కులమణికి ని జయ జయ వాసరపతి కులమణికి ని జయ 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 రామచంద్ర మహారాజుకు జయ జయ భూమి తనయాపతికి ని జయ జయ సామజవర ఆ మోహిని అలంకారంలో కోదండ రాముణ్ణి మనం దర్శించుకుంటున్నామా అంటే ఈ మోహిని అలంకారం అనేది ఆ రాముణ్ణి సైతం రాముడే ఒకసారి చూస్తే నేనేనా అనేటువంటి భావన కలిగే విధంగా ఉన్నది. ఎటువంటి ఒక కేరళ వాయిద్యాలు అక్కడ. ఆనాడు భగవంతుడు లోక రక్షణార్థం స్వీకరించినటువంటి మోహిని అవతారం ఇది. అన్నీ కూడా భగవంతుని యొక్క సమస్తమైనటువంటి లీలలు శరణాగతులైనటువంటి వాళ్ళకి రక్షణ కలిగించే విధంగానే ఉంటాయి. ఏకశిలా నగరంలో బ్రహ్మోత్సవ శోభ. ఎక్కడ చూచినా ఎటు చూచినా కూడా ఆ బ్రహ్మోత్సవం యొక్క కళ కనిపిస్తూ ఉన్నది. మంగళ వాయిద్యాల నడుమ, వేదము దివ్య ప్రబంధాల నడుమ, కోలాటాల నడుమ కోదండరాముడు ఈనాడు ఆ తిరుచ్చిపై మోహిని అలంకారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ అలా మెల్లమెల్లగా ఊరేగుతున్నాడు. ఈ రూపాన్ని ఎలా వర్ణించారు? ఆనాడు మోహిని అవతారాన్ని స్వీకరించాడు భగవంతుడు. ఎలా వేంచేసి ఉన్నాడు అంటే శ్రీమద్ భాగవతంలో ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవ సుందరం సమానకర్ణాభరణం సుకపోలోన్నసాననం నవయవ్వన నిర్వర్తస్తనభారకృశోదరం ముఖామోదానురక్తారఝంకారోద్విగ్నలోచనం బిభ్రత్ స్వకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికాం సుగ్రీవకంఠాభరణం సుభుజాంగదభూషితం విరజాంబర సంవీత నితంబద్వీపశోభయా కాంచ్యా ప్రవిలసద్వల్గో చలచ్చరణనూపురం సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాస అవలోకనై. ఆహా, ఆ నేత్రములు, అదే ప్రకారంగా నాసిక, ఆ మందస్మితం పాతువహ అని చెప్పిన రీతిగా ఆ మందస్మిత వదనమేమిటి? దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ముహు ప్రేక్షణీయ ఉత్పలశ్యామం సర్వావయవ సుందరం. ఎవ్వరు చూసినా కూడా ఎవ్వరికీ అర్థం కానటువంటి స్వరూపం అన్నమాట. ఎందుకంటే అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెప్తూ భగవంతుడు అది ఆయన కూడా అప్పుడప్పుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు అంటే దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం కదా. అటువంటి
ఆ భగవంతుడు మోహిని అవతారాన్ని స్వీకరించడంలో ఎటువంటి అక్కడ బాధ లేదు, దోషం లేదు. ఆయన ఎలాగైనా ఎప్పుడైనా కూడా అవతరించవచ్చు. ఈనాడు ఎంత చెప్పినా కూడా పరాశర భట్టర్ వారు చెప్తారు, స్వామి నీవు ఎంత మోహిని అవతారాన్ని స్వీకరించినా కూడా నీ యొక్క కళ్ళలో కాస్త క్రౌర్యం కనిపిస్తున్నది స్వామి, అది పురుష జాతికి చెందినది. స్త్రీ ఎప్పుడూ కూడా అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత నిగ్రహం అన్న రీతిగా ఆవిడ యొక్క దృష్టి ఎప్పుడూ అనుగ్రహపూర్ణమైన దృష్టిగానే ఉంటుంది, కానీ పురుషుల దృష్టి అలా ఉండదు స్వామి, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల నీవు ఎంత మోహిని అలంకారంతో ఈనాడు మాకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నా కూడా కాస్త కళ్ళను చూస్తూ ఉంటే ఆ కళ్ళలో కాస్త ఆ క్రౌర్యం కూడా కనిపిస్తుంది అని పరాశర భట్టర్ వారు ఒక చోట వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ప్రకారంగా ఈ అద్భుతమైనటువంటి ఆ కేశ భారేణ అన్న రీతిగా స్వకేశ భారేణ మాలా ముత్పుల్ల మల్లికా అని చెప్పిన రీతిగా ఈనాడు ఆ కోదండరాముడు విశేషమైనటువంటి మోహిని అలంకారంతో అందరినీ కూడా మైమరిపిస్తున్నాడు. అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ప్రతి నిత్యం కూడా స్వామి ఇలాగే మనకు సేవను ప్రసాదిస్తే చాలు అనేటువంటి భావనతో ఉన్నారు. ఆ స్వామి యొక్క ఆ అమ్మవారి యొక్క రూపాన్నే మనం దర్శించుకుంటున్నాం కదా. కాంచ్యా ప్రవిలసద్వల్గు చలచ్చరణ నూపురం అన్న రీతిగా అలా అద్భుతమైనటువంటి అలంకారాన్ని స్వీకరించి దైత్యుల యొక్క ఆ రాక్షసుల యొక్క హృదయంలో కామాన్ని ఉద్దీపనం చేశాడు. భగవంతుడికి ఇలా స్వీకరించాలి, ఇటువంటి అవతారాన్ని స్వీకరించాలని లేదు. ఏ ప్రకారంగా ఏ ఉపాయంతో దానవులందరినీ కూడా మనం మన వశం చేసుకోవచ్చు అని అనుకున్నాడు. సామ దాన భేద దండోపాయాలు ఉన్నాయి కదా, అందులో ఈ ఉపాయం చాలా ముఖ్యం కనుక అలా చక్కటి ఆ కరములో విశేషమైనటువంటి చిలుక అక్కడ అలంకరింపబడి ఉన్నది. భక్తులు ఎంతో భక్తి భావనతో అక్కడ కోలాటాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు చూచారు, తేన్యోన్యతో సురాపాత్రం హరంత్యస్త్యక్స్వహృదా క్షిపంతో దస్సు ధర్మాణ ఆయంతీన్ దదృశు స్త్రియం. వాళ్ళు అలా చూస్తున్నారట. అహో రూపం అహో ధామ అహో అస్యా నవం వయః ఇతి తే తామభిద్రుత్య పప్రచుర్జాతహృచ్చయా. ఎవరికి ఏం అర్థం కాలే, ఈవిడ ఎవరు, వాళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఇటువంటి మోహిని అలంకారాన్ని స్వీకరించాడు, మోహిని అవతారాన్ని స్వీకరించాడు దేవదేవుడు. అప్పుడు అందరి యొక్క దృష్టి అక్కడ పడింది. ఖాత్వం కంజపలా సాక్షి కుతో వాకిం చికీర్షసి కస్యాసి వదవామోరు మత్నం తీవ మనాంసినః. మా యొక్క మనస్సులంతా కలిచివేస్తున్నావమ్మా, నీవు ఎవరు మాకు అర్థం కాలేదు. కంజపలా సాక్షి అని సంబోధన చేస్తున్నారు. నవయం త్వామరైర్దైత్యైః సిద్ధగంధర్వచారణైః నాస్పృష్టపూర్వో జానీమో లోకేశైశ్చ కృతో నృభిః నూనం త్వం విధినా సుబ్రూః ప్రేషితాసి శరీరిణాం సర్వేంద్రియమనప్రీతిం విధాతుం సగుణేనకం సాత్వం న స్పర్ధమానానాం ఏకవస్తుని మానిని జ్ఞాతీనాం బద్ధవైరాణాం శం విధత్స్వ సుమధ్యమే. అప్పుడు అనుకున్నారు, వాళ్ళందరూ చెప్పారట, నీవెవరో మాకు తెలియదమ్మా, సాక్షాత్తు ఆ భగవంతుడే నిన్ను పంపించాడేమో. మాలో ఇప్పుడు పరస్పరం కొట్లాట ప్రారంభమైనది. ఈ కొట్లాట ఏదైతే ఉందో దాన్ని నీవే పరిష్కరించాలమ్మా అని వాళ్ళందరూ కూడా శం విధత్స్వ సుమధ్యమే అని ఒక పదప్రయోగం. శన్నో మిత్ర, శం అంటే సుఖం, శం అంటే ఆనందం, శం అంటే క్షేమం. అటువంటి సుమధ్యమే వయం కశ్యపదాయాదాః భ్రాతరకృత పౌరుషాః విభజస్వ యథాన్యాయన్నైవ భేదో యథా భవేత్. అమ్మా, మేమందరూ కూడా జ్ఞాతులమే, అన్నదమ్ములమే, కానీ కొట్లాట ప్రారంభమైనది, జగడం ప్రారంభమైనది. ఎలా పరిష్కరించాలో మాకు తెలియదు స్వామి, మాకు తెలియదమ్మా. మాలో ఎటువంటి భేదభావం లేకుండా సమానంగా ఈ అమృతాన్ని పంచివలసినటువంటి బాధ్యత నీదే అని అడిగారట. ఆ ప్రకారంగా అడిగిన తరువాత ఆవిడ ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి స్వామి ఎంత అద్భుతమైనటువంటి నగలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఇదంతా చూస్తూ ఉంటే ఆ నగల యొక్క సౌభాగ్యాన్ని మనం చెప్పుకోవాలి. ఈ ఆభరణాలు ఏ సమయంలో ఏ జన్మలో ఎటువంటి పుణ్యం చేసుకున్నదో కానీ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్పర్శను పొందుతున్నాయి కదా. అలా చెప్పిన తర్వాత వీళ్ళు విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి అని భగవానువాచం చెప్తున్నారు. అటువంటి ఆ భగవంతుడు ఇతితే క్షాళితైస్తస్యాహ ఆశ్వస్త మనసోసురాహ జగసుర్భావగంభీరం దదుశ్చ అమృతభాజనం. వాళ్ళు ఏం చేశారు, తమ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన వెంటనే ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి ఆవిడ స్వామి మనకందరికీ కూడా చక్కగా ఆ అమృతాన్ని పంచిపెడుతుంది అనేటువంటి విశ్వాసంతో అమృత భాండాన్ని అక్కడ ఆవిడికి సమర్పించారట. తతో గృహీత్వామృతభాజనం హరి బభాష ఈశస్మిత శోభయా గిర యద్యభ్యుపేతం క్వచసాద్వసాదు వా కృతం మయా వో విభజే సుధాభిమాం. మీరెవ్వరు బాధపడకండి. ఆ హరి ఆనాడు ఈ ప్రకారంగా వాళ్ళకందరికీ కూడా చెప్పాట, విభజే సుధామిమాం, ఈ అమృతాన్ని మీకు చక్కగా నేను పంచిపెడతాను అని చెప్పి ఇత్యభివ్యాహృతం తస్యాహ ఆకర్ణ్య అసురపుంగవాహ అప్రమాణ విధస్తస్యాస్తత్ తథేత్యన్వమంసత అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషానలం దత్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్త్యగనా ద్విజేహి. ప్రకారంగా చెప్పిన తర్వాత వాళ్ళందరూ స్నానం చేసుకొని వచ్చారట. ప్రాంగ్ముఖేషు ఉపవిష్టేషు సురేషు దితిజేషు చ ధూపామోదితశాలాయాం జుష్టాయాం మాల్యదీపకై అని వాళ్ళందరూ కూడా క్రమంగా కూర్చున్నారట. అసురులకు ఇచ్చేటువంటి సుధాదానం అనేది సర్పాణామివ దుర్నయం. ఎలాగైతే పాముకు పాలు పోస్తే ఏ ప్రకారంగా అవుతుందో అలాగే అసురులకు సుధాదానం అనేది ఆ భాండ దానం అనేది అమృతాన్ని ఇవ్వడం అనేది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కనుక మత్వా జాతిని శంసానాన్నతాం వ్యభజదచ్యుత, వాళ్ళకి ఇవ్వలేదు ఆయన. కల్పయిత్వా పృథక్ పంక్తి ఉభయేషాం జగత్పతి. అప్పుడేం చేశాడు, ఒకే పంక్తిలో కూర్చుంటే మీరు అలా కూర్చోకండి అని చెప్పి ఆ దానవులని ఒక పక్క అలాగే దేవతను ఒక పక్క కూర్చుండబెట్టాడు. మధ్యలో ఇటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని ఆ ధరించినటువంటి ఆ మోహిని ఆ ప్రకారంగా మధ్యలో ఉండి ఒక్కొక్కరికి అలా తన యొక్క క్రీగంటి చూపులతో రాక్షసుల్ని కట్టిపడేసి, రాక్షసులు ఆవిడ యొక్క అందచందాలకి వాళ్ళందరూ కూడా ముగ్ధులయ్యారట. ఆవిడనే చూస్తూ ఉన్నారట. ఈ అమృతం పైన దృష్టి లేకుండా పోయినది. అందువల్ల ఆ భగవంతుడు కూడా మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామి అలా వాళ్ళని చూస్తూ చూస్తూ ఆ వీళ్ళకి పంచిపెడుతూ ఉన్నారు. కల్పయిత్వా పృథక్ పంక్తి అన్న రీతిగా దైత్యాన్ గృహీత కలశ వంచయన్ ఉపసంచరై దూరస్థాన్ పాయయామాస జరా మృత్యుహరాం సుధాం తే పాలయంతః సమయమసురాః స్వకృతం నృప తూష్ణీమాసన్ కృతస్నేహాః స్త్రీ వివాద జుగుప్సయా. వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నది, ఎట్లయినా మనకిస్తాడు. సరే ఆ పంక్తిలో ఈ అమృతాన్ని పంచిపెడుతున్నాడు కదా, తరువాత మనకు ఎట్లయినా వస్తాడు కదా అనేటువంటి భావనతో వాళ్ళందరూ కూడా ఉన్నారట. అలాగే ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామి కూడా వాళ్ళని అలా చూస్తూ చూస్తూ ఒక్కసారి ఒక దేవతకి అక్కడ ఉండేటువంటి దేవతలకు అలా పంచిపెడుతూ అలా ఒక్కమారు ఆ పంక్తిని చూస్తూ చూస్తూ వాళ్ళు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆ దివ్య స్వరూపాన్ని అలా చూస్తూ వాళ్ళందరూ కూడా తన్మయత్వాన్ని చెందుతూ ఉంటారట. పశ్యతాం అసురేంద్రాణం స్వం రూపం జగృహే హరి. ఇలా వాళ్ళకందరికీ కూడా విశేషంగా ఆ దేవతలకి పంచిపెట్టిన తరువాత భగవంతుడు ఆ సమయంలో ఈ సోమం అపి చంద్రార్కాభ్యాంచ సూచిత అని చెప్పినదిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దీంట్లో దేవలింగ ప్రతిచ్ఛన్న స్వర్భానుర్దేవ సంసది ప్రవిష్ట సోమం అపిపద్ చంద్రార్కాభ్యాంచ సూచిత. ఆ సమయంలో అసురులు ఆ వంచనతో
ఎప్పుడైతే ఆ సుధాపానం చేశారో సూర్యచంద్రులు ఇరువురు కూడా వాళ్ళకి చెప్పేశారు. చెప్పిన తర్వాత అప్పటి నుండి గ్రహణం అనేది సంభవించింది. ఆ కేతుగ్రహణం, రాహుకేతువుల ఆ ప్రకారంగా ఆ సూర్యుడిని చంద్రుడిని కూడా గ్రసనం చేస్తున్నటువంటి ఒక వృత్తాంతాన్ని మనం తెలుసు. ఈ ప్రకారంగా ఆ సాధయిత్వా వ్రతం రాజన్నే పాయగిత్వా స్వకాన్సురానే పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహన. పంచిపెట్టిన తర్వాత అచ్చటి నుండి స్వామి బయలుదేరాడు. అంటే ఎవరికైతే ఈ అమృతాన్ని పంచిపెట్టాలో వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళని కాపాడి వాళ్ళని రక్షించి అసురులను వంచి అచ్చటి నుండి భగవంతుడు తన యొక్క ఆ రూపాన్ని స్వీకరించి గరుడ వాహనం మీద గరుడుని వాహనంగా చూడే స్వామి అక్కడి నుంచి బయలుదేరి తన యథాస్థానానికి వెళ్ళాడు. ఈ ప్రకారంగా భగవంతుడు ఆనాడు స్వీకరించినటువంటి అత్యద్భుతమైనటువంటి మోహిని అవతారాన్ని మనం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఏకశిలా నగరంలో ఈనాడు చూస్తూ ఉన్నాం, దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య పూరితమైనటువంటి ఈ అలంకారాల్ని మనం ఎప్పుడు చూస్తుంటామంటే ఇటువంటి బ్రహ్మోత్సవాలలో విశేషంగా 5వ రోజు అక్కడక్కడ చేస్తూ ఉంటారు. మోహిని తిరుమలాది క్షేత్రంలో 5వ రోజు ఈ పల్లకిలో ఆ మోహిని అలంకారంతో చక్కగా అక్కడ వేంచేపు చేస్తారు. ఇటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ విశేషంగా ఆ రాఘవుడే ఇక్కడ మోహిని రూపంలో ఉన్నాడు. ఆత్మానం మానుషం మన్యే అని చెప్పుకున్నాడు రాఘవుడు. అది చాలా అద్భుతమైనటువంటి ఒక వృత్తాంతం అన్నమాట. ఇక్కడ అడుగుతున్నారు స్వామి, పృచ్ఛామి కించన యదా కిల రాఘవత్వే మాయామృగస్య వశగో మనుజత్వమౌఘ్యాత్ సీతావియోగ వివశో న చ తద్గతిజ్ఞః ప్రాదాస్తదా పరగతిం హి కథం కగాయ. ఒక్క విషయం స్వామి రామభద్ర, నేను అడుగుతాను, నీవు బదులు చెప్పాలి. నీవు రాముడవై అవతరించినప్పుడు ఏం చెప్పావు? ఆత్మానం మానుషం మన్యే అని చెప్పావు. ఆ మానవ సహజమైనటువంటి మోహం వల్ల కదా మారీచుడనేటువంటి మాయా మృగానికి వశుడయ్యావును. ఆ సీతా విశ్లేషం వల్ల దుఃఖించావు. ఇదంతా నీవు మానవుడుగా ఉన్నందువల్ల. ఆమె పోయిన దారిని కూడా తెలియలేకుండా, అంటే ఎక్కడ పోయిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ అటువంటి సమయంలో ఒక విషయం స్వామి, ఈ జటాయుకు మాత్రం ఎలా మోక్షాన్ని ఇచ్చావు, కథం కగాయ ఎలా మోక్షాన్ని ఇచ్చావని అక్కడ అడుగుతున్నారు. ప్రాణనాయక
సని ప ప స సరి స సమ మరి సమ మ ప ప మ మ ప మ మరి స మరి స స ని ప ప మ మ ప స స ని ని స ని ని స ని ప రి స ని ప స ని ప మ ని ప మ రి ప మ రి స ప ప స స ని ప మ రి స మ గ మ జ గ ద న ద క ర క అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగ సుర సుర భూజదధిపయో దివాస హరణ సుందర ధర వదన సుధామయ వచోబ్రద గోవింద సనందమ పరాజరాప్త శుభకర నేక జగ సని పమని పరి సని రి సని పస సరి సరి స పమని పసని పరి రి స పసని పమ గమ పస సని పమరి స సరి గమ జగ ద న ద క ర క నిగమ నీరజ మృతజ పోషక నిమిష వైరి వరిద సమీరణ కలదురంగ సత్క విహృదలయ గణిత మానరధిపన యుగ జగ ద న ద క ర క పాని పాని పమ మ పమ పమ గ గ మ గ మరి స ని స గ మ ప పాని ప స ని రి స మ రి స ని ప మ గ మ ప స ని ప ప ని ప మ రి స స ని గ మ జ గ ద న ద క ర క ఇంద్రనీలమణి సన్నిభ పఘన చంద్ర సూర్య నయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగ ద న ద క ర క పాని పమ పని పమ ని పమ పని ప మమ పమ గమ పని ప పని సరి స స ప ప మరి స ని పమ స స ని పని సరి ని స ని పమ జగ ద న ద క ర క పాద విజిత మౌని స పసవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనక జాధి సరోజ భవ వరదాఖిల జగ ద న ద క ర క సప్ప మర్రి సప మగ ప మగ మ పని మగ మ ప మగ ప మరి రి ప మరి స ని ప మరి రి స ప స మ ప రి గ మ ప స ని ప మ జగ ద న ద క ర క సృష్టి స్థిత్యంత కారక మిథ కామిథ ఫలద సమాన గత సచీపతి నుత ధిమన హర నుర గర గర జిత కథ సారహిత జగద న ద క ర క సని పరి సమరి స ప ప మరి స గ మ ప మ పని ప ప ని స రి స స ప మరి స ని ప స ని ప రి స ని ప మరి స ని ప స స ప ప మ గ మ జగ ద న ద క ర క సజ్జన మానసాభి సుధాకర కుసుమ విమాన సుర సారి పుకరాబ్జ లాలిత చరణ వహుణ సురగణ మదరణ సనాతన జనుత జగద న ద క ర క స స
ni pa ma ma pa ma ga ma ni sa ni sa ma ga pa ma ni pa ma ga ma pa ni pa sa sa ni sa ma ni sa ni pa ma ga ga ma pa sa ni pa ma ni sa ni ga ma ja ga da na da ka ra ka పురాణ పురుష నవరాత్మజ శ్రిత పరాధీన కర నిరాధ రావణ విరావణ పరాశర మనోహర వికృత త్యాగరాజ సంభూత జగ పపని పపని పప పపని పని పప మమ పమ ని పమ సని పమ పమ గమ ప మరి స ప మరి స ని ప మరి స సని ప మరి స పమ ప సరి స ప ని సరి స మరి స ప మరి స ని ప ప సని ప రి స సని పమ జగ ద క ర క అగణిత గుణ కనక చేల సాల విదళ నారుణ బసమాన చరణ పర మహిమాద్భుత సుఖ విజన సదన సుర ముని గణ విహిత కలస నీర రమణ పాప గజన సింహ వర త్యాగ రాజాని నుత జగ జయ జానకి ప్రాణనాయక జగ సురనర సంస్థుత రాజలలామ విభీషణ రక్షక సీతారామ పుష్పక విమాన ఆరోహణ రామ భరద్వాజాభినిషేవణ రామ సాకేతపురి భూషణ రామ భరత ప్రాణ ప్రియకర రామ విభీషణార్చిత ఆనంద రామ అయోధ్య రామ హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథ నందన అయోధ్య ధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనంద బాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ అహల్య శాప విమోచక రామ గౌతమ
గౌతమ ముని సంపూజిత రామ జయ జయ రామ జానకి రామ సురముని వరగణ సంస్థుత రామ జయ జయ రామ జానకి రామ సౌందర్య నేత్ర సుందర రామ జయ జయ రామ జానకి రామ మిథిలాపుర జన మోహక రామ జయ జయ రామ జానకి రామ వైదేహి మానస రంజక రామ జయ జయ రామ జానకి రామ త్రయంబకార్ముక భంజక రామ జయ జయ రామ జానకి రామ సీతార్పిత వర మాలిక రామ జయ జయ రామ జానకి రామ భార్గవ దర్ప వినాశక రామ జయ జయ రామ జానకి రామ అగణిత గుణగణ సీతాభిరామ జయ జయ రామ జానకి రామ మోహన రూప అనంత నామ జయ జయ రామ జానకి రామ కౌసల్యతనయ కోసల రామ జయ జయ రామ జానకి రామ కారుణ్యమూర్తి కమనీయ నామ జయ జయ రామ జానకి రామ శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ జయ జయ రామ జానకి రామ అవతారమూర్తి అద్భుత నామ జయ జయ రామ జానకి రామ క్షీరాబ్దివాస అనంత శయన జయ జయ రామ జానకి రామ అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ జయ జయ రామ జానకి రామ అమరవందిత ఆనంద రూప జయ జయ రామ జానకి రామ సురనర ప్రార్థిత వైకుంఠ ధామ జయ జయ రామ జానకి రామ అవనీతనయ సేవిత చరణ జయ జయ రామ జానకి రామ ఇనకుల తిలక హే విశ్వంభర జయ జయ రామ జానకి రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ జయ జయ రామ జానకి రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ జయ జయ రామ జానకి రామ దశరథ నందన అయోధ్య ధామ జయ జయ రామ జానకి రామ కౌసల్యమాత సుపుత్ర రామ జయ జయ రామ జానకి రామ ఆనంద బాల శ్రీరామచంద్ర జయ జయ రామ జానకి రామ విశ్వామిత్ర ప్రియతమ రామ జయ జయ రామ జానకి రామ రామ జయ జయ రామ జానకి రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ జయ జయ రామ జానకి రామ అహల్య శాప విమోచక రామ జయ జయ రామ జానకి రామ గౌతమ ముని సంపూజిత రామ జయ జయ రామ జానకి రామ नमो वेङ्कटेशाय
ఓం